హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మన వీడియో వచ్చేసి పాల వీడియో, అంటే బర్రెల వీడియో అనమాట. శ్రావణి అనే అకౌంట్ నుంచి ఒక తమ్ముడు అడిగిండు, అక్క పాలు తీసేది ఫుల్ వీడియో పెట్టమని. ఆ తమ్ముడు కోసం స్పెషల్గా ఈ వీడియో. ఇది ఇక్కడ నేను చూపించేది వచ్చేసి బీడు పొట్టంట. నాకైతే పూర్తిగా తెలీదు, కానీ సేమ్ తవుడు లెక్కే ఉంది. తవుడు కూడా మేము ఇట్లే నానేసి బర్రెలకు దాపుతాం. ఇది సేమ్ తవుడు లెక్కే ఉందన్నమాట. మా నాన్న అయితే ఇప్పుడు దాకా అడవిలో మేపుకొని వచ్చిండు. ఇప్పుడు నీళ్ళు దాపుతున్నాం అనమాట. పొద్దున పొద్దున్నే నీళ్ళు దాపాలంటే నైట్ నానేసి పెడతారు. సాయంత్రం నీళ్ళు దాపాలనుకుంటే ఉదయం నానేసి పెడతారు అనమాట. అది తవుడు, చెక్క ఇలాంటివి వేస్తారు. చెక్క అంటే కొబ్బరి పిట్టు, ఏరుశనగ పిట్టు ఇలాంటివి వేస్తారు. ఏది మన కాడ అవకాశం ఉంటే అది వేసుకోవచ్చు అనమాట. మా నాన్నోళ్ళు అయితే మాత్రం బెల్లం, ఇంకా కొబ్బరి పొట్టు, ఈ అదే కొబ్బరి పిట్టు, ఇంకా తవుడు నానేసి వేస్తారు. ఇది ఏంటిదో మరి, ఇది బీడు పొట్టు అంట. పూర్తిగా తెలియదు దాని గురించి. అది కూడా వేసిరు. అన్నీ వేసి బర్రెలకైతే నీళ్ళు తాపుతున్నాం. మా నాన్న మాత్రం తిరిగి అలసిపోయి వచ్చిండనమాట. ఇది నాది చిన్నప్పటి పని. అంటే పొలానికి బర్రెలు తోలుకొని పోయి అడవిలో మేపుకొని వచ్చే పని ఇది. నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి. కాకపోతే చాలా రోజుల తర్వాత చేస్తున్నా కాబట్టి వాటిల్లో ఒకటి పొడవడానికి వస్తుంది. ఇదైతే చాలా మంచి బర్రె, అసలు పొడవట్లేదు. కానీ 4 బర్రెలలో ఒక బర్రె ఉంది పొడిచే బర్రె. ఆ బర్రె కాడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే అది పాలు ఇదిలేండి. ఇదిగో కట్టేసినాం దాన్ని. మొత్తం అన్నీ ఇలా నీళ్ళు దాపి ఒళ్ళు కడిగి కట్టేయాలన్నమాట. ఒళ్ళు మా నాన్న వాగులో కడుక్కొని వచ్చింది కాబట్టి మేము కడగట్లేదు ఇప్పుడు. బర్రెలు నీట్గా చేసి కట్టేయాలి. నాకు అరుసు హెల్ప్ చేస్తుందనమాట. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత బర్రెల దగ్గరికి వచ్చినా కదా, అందుకని అరుసు చెప్తుంది ఇది ఇంత వేయాలి, దీనికి ఇంత వేయాలి, తవుడు అది అని చెప్తుంది. ఇదేమో వసంత కూతురు చిన్నది. ఆ చట్టంలోకి పోయిన బర్రెని తోలుకొని రావటానికి పోయింది. వీడియో తీస్తుంటే వెళ్ళి దూడకాడ నిలబడింది అనమాట. ఇదిగో ఇదే పొడిచే బర్రె. అంటే ఇది పడ్డలకి ఏనకుండా ఉన్న వాటికి తక్కువ వేస్తారు. ఏదైనా మేత అయినా సరే, ఇంకా తౌడైనా సరే, కుడితి ఇలాంటివి తక్కువ ఇస్తారు. పాలు ఇచ్చే వాటికి ఏమంటే పుష్కలంగా ఇస్తారనమాట. ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత మేము పాలు తీద్దామని వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. అబ్బా, వర్షంలోనే పాలు పిండుతూ ఉన్నా, దగ్గర నుంచి తీయడానికి అవ్వలేదు. అదిగాక నేను ఫస్ట్ టైం పాలు పిండుతున్నా కదా, వీడియో తీస్తుండే లేక బర్రె కొంచెము భయపడినట్టుంది ఆవిడ మా అమ్మ. ఇలా 2 చేతులతోటి, అంటే బొట్టిన వేలు ఇలా లోపలికి పెట్టుకొని పిండడం నాకు బాగా అలవాటు. ఇలా నాకు వల్ల కావట్లేదు అనమాట. ఫస్ట్ టైం ఎప్పుడైనా మనం అలవాటు ఉన్న పని అయినా సరే కానీ ఫస్ట్ టైం తీస్తున్నామంటే కొంచెం ఏళ్ళు నొప్పులు కొడతాయి. ఒక 2 రోజులు కానీ అలాగే పిండినమంటే ఆ ఏళ్ళు కూడా అంటే నొప్పి లేకుండా బాగుండిద్ది. నాకైతే కొంచెం నొప్పి పెట్టింది, కానీ మళ్ళీ తెల్లవారి పిండిన పాలు అప్పుడేం నొప్పి లేదు. మొత్తం ఇలా పాలు పిండుకోవాలి. అంటే రకరకాలుగా ఉంటుందన్నమాట మేత వేయడం. కొంతమంది షెడ్లలో కట్టేసే వాటికి దానా అదంతా వేరుగా ఉంటుంది. మా పద్ధతిలో చెప్తున్నా. ఇదిగో ఇలా బెండాలన్నమాట. అక్కడే పిండినట్టు, అంటే అది ఇట్లా లాగినట్టు గుంజకుండా కొంచెం అక్కడనే పిండాలి పాలు. మరి లాగినట్టు గుంజకూడదు కిందకల్లా. అది ఒక్కడ గమనించుకోవాలి. ఇది బుడ్డి దూడ కాబట్టి మళ్ళీ పోయి వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతుంది. పాలు పిండే ముందు దూరనిప్పాలి, తర్వాత పిండి అయిపోయిన తర్వాత కూడా దూరనిప్పాలన్నమాట. తెలియని వాళ్ళ కోసం అనమాట. ఇది తెల్లవారి వీడియో. ఇదిగో పాలు తాగిన తర్వాత ఇలా సేపుకున్నప్పుడు పొదుగు నీట్గా కడుక్కోవాలి మనము. పొదుగు నీట్గా కడిగి అప్పుడు పాలు పిండాలి. కొంతమంది బిరుసుగా ఉంటాయి కొన్ని బర్రెలకి పాలు, దానికేమో కొంచెం ఆయిల్ పూసుకొని పిండుతారు. దీనికి అంత అవసరం లేదు, ఈజీగానే వస్తున్నాయి అన్నమాట పాలు. నాకైతే అవసరం పడలేదు ఆయిల్, కానీ కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు అనమాట. ఇది ఎందుకంటే నేను బర్రెలు మేపాలనుకుంటున్నా అక్క అని లేక అందుకు చెప్తున్నాను అనమాట. అది మీకు క్లియర్గా
చూపియడానికి చాలా ట్రై చేసినాం కానీ అవ్వలేదనమాట. అది. మొత్తం అన్నీ ఇట్లా పిండుకోవాలి. పొద్దుటీడి పాలు ఎక్కువ ఉంటాయి, సాయంత్రం పాలు కొంచెం తక్కువ ఉంటాయి. ఎందుకంటే తిరిగి వస్తాయి కదా, బర్రెలు బయట తిరిగి మేసి వస్తాయి కదా, అందుకు తగ్గుతాయి అంట. అడవిలో తిరిగితే సాయంత్రం పాలు తగ్గుతాయి అంట, ఉదయం పాలు కొంచెం ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అది పొద్దునకి సాయంత్రానికి ఒక అర లీటరు అలాగా తేడా వస్తుందంట. మొత్తం నేనైతే పాలన్నీ పిండేసిన. ఇగో ఇన్ని పాలు అయినాయి అనమాట మా బర్రె. ఇంకా 2 బర్రెలు ఇస్తాయి పాలు. 2 కాడ పిండేసిన. క్యాన్ వేస్తారనమాట మా అమ్మ వాళ్ళు, డైరెక్ట్ క్యాన్ వేసేస్తారు. ఇప్పుడు ఎలాంటి మేత వేస్తారో చూపిస్తారండి. అంటే ఇది కాదు మేత, ఈ గెనుపులు అనమాట. గడ్డి నాటుతున్నారు మా అమ్మ వాళ్ళు. అంతకు ముందే నాటేసిండ్రు, కొంచెం కొర ఉందని చెప్పి తెల్లవారు వెళ్ళినాం మేము నాటడానికి. దీని పేరు పారంగిడ్డ అంటారు. ముక్కలు ముక్కలుగా తెగ్గొట్టి నాటితే అది ఒక 7-8 సంవత్సరాల దాకా మనం కోస్తుంటే పెరుగుతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది గడ్డి. బాగా అంటే బాగా ఒదుగుద్ది, ఎదుగుద్ది, 2 జరుగుతాయి అనమాట. బాగుంటుంది ఈ గడ్డి. ఇప్పుడు నాటుతుండ్రు మా అమ్మ వాళ్ళు. ఇది పెరిగినాక ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. పగులంతా అడవిలో గడ్డి మీసి వస్తాయి, నైట్కి మాత్రము ఈ గడ్డి అనమాట, పారం గడ్డి మంచిగా ఉంటుంది. మీకు నాకు చేతనైనంతలో క్లారిటీగానే ఎవరిచ్చినానని నేను అనుకుంటున్నా. ఇంకేమన్నా వీడియోలు కావాలంటే కామెంట్ ఇవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.